నమస్తే, వెల్కమ్ టు హెల్ప్ లైన్. ఇవాళ హెల్ప్ లైన్లో అత్త కోడళ్ల మధ్య అనుబంధం గురించి, సంబంధం గురించి మాట్లాడుకుందాం. నెల్లూరు జిల్లాలోని తిప్పరాజువారి వీధిలో అంకిత అనే కోడలు తన అత్తగారిని భవనం మీద నుంచి తోసేసి అతి దారుణంగా, కిరాతకంగా హత్య చేసింది. అసలు ఇలాంటి నేపథ్యంలో అత్త కోడళ్ల మధ్య సంబంధం అనేది ఎలా ఉండాలి, కోడళ్ల యాటిట్యూడ్ ఎలా ఉండాలి, అలాగే అత్తగారు కోడళ్ళు ఇద్దరు స్నేహభావంతో ఉండే అవకాశం ఉందా లేదా ఇత్యాది విషయాల గురించి చర్చిద్దాం. పూర్వకాలంలో అత్తగారు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉంటున్నారు అన్న విషయాల గురించి కూడా మాట్లాడదాం. మరి ఈ విషయాన్ని మనతో మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ముగ్గురు గెస్టులు సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేసుకుందాం. పవిత్ర గారు అడ్వకేట్ మరియు సామాజిక కార్యకర్త, నమస్తే అండి. అలాగే డాక్టర్ వసుప్రద గారు సైకాలజిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్, నమస్కారం అండి. రాజేశ్వరి గారు తోడు నీడా స్వచ్ఛంద సంస్థ, నమస్కారం. పవిత్ర గారు, ముందుగా మీరు చెప్పండి, అట్ ప్రజెంట్ అసలు కోడళ్ళ యాటిట్యూడ్ అనేది ఎలా ఉంది అంటారు? ఇప్పుడు అత్త కోడలు ఇద్దరు అమ్మాయిలే. ఇద్దరు అమ్మాయిల గురించి డిఫరెన్షియేట్ చేసి చెప్పడం అనేది అది కష్టం. ఎందుకంటే ఒక అబ్బాయి అమ్మాయి గురించి డిఫరెన్షియేట్ చేయడం అనేది ఈజీ, కానీ ఇద్దరు ఆడాళ్ళ గురించి మనము వేరువేరుగా చెప్పాలి. అది ఏంటి అంటే, అండ్ దట్టు అత్త ఒకప్పటి కోడలే, ఆ స్టేజ్ దాటొచ్చింది. సో అదే అత్త అదే కోడలు మళ్ళీ అత్తగారు అయ్యి, అదే అత్తగారు ఇప్పుడు మళ్ళీ ఒక కోడల్ని రిసీవ్ చేసుకునే ఇదిలో నా ఉద్దేశం ఏంటంటే, ఒక కోడల్ని తప్పనిసరిగా ఒక గెస్ట్గా చూడాలనుకుంటున్నాను ఫస్ట్ టైం. ఎందుకంటే ఎక్కడి నుంచో అంత ఫ్యామిలీని వదిలేసి, ఒక అమ్మ, నాన్న, చెల్లి, అక్క, తనకున్న బాండేజ్ మొత్తంని వదిలేసి ఒక న్యూ పర్సన్ తోటి వస్తుంటే, ఎనీ న్యూ పర్సన్ ఈజ్ అ గెస్ట్. నా ఫీలింగ్, ఆ గెస్ట్ని మనం ఎంత హానర్గా రిసీవ్ చేసుకుంటామో అది కొంచెం, కాకపోతే ఒక గెస్ట్కి కొంచెం మనం టైం వాళ్ళకి పీరియడే ఇస్తాము ఒక హానర్, కానీ తనకి కొంచెం లిమిట్ పెంచి ఒక 6 నెలలో, ఒక 3 నెలల్లో తనకి కొంచెం వాళ్ళేంటో అని తనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇచ్చే వరకు, అయ్యే వరకు తను ఒక గెస్ట్గా చూస్తే తప్పనిసరిగా ఆడపిల్ల అరే నన్ను ఇంత చక్కగా చూస్తున్నారు అనే ఫీల్ తనలో పెరిగి నా అనే ఫీల్ తప్పనిసరిగా వస్తుంది. అలాంటి ఆడపిల్ల తప్పనిసరిగా ఆమె తెలివైన మంచి, నా ఇంట్లో నాదే ఇల్లు అనే ఫీల్ ఫామ్ అవడానికి వాళ్ళు కొంచెం బేస్ ఇచ్చి వాళ్ళు ఫామ్ చేసుకుంటే తప్పనిసరిగా ఆ కోడలు తప్పనిసరిగా ఒక తెలివైన కోడలు అయితే ఆ ఇంటిని చక్కబెట్టుకోవాలనే చూస్తుంది. అలాంటి ఇంట్లో ఎలాంటి గొడవలు రావనుకుంటున్నాను. కానీ ఇక్కడ అత్తగారు ఏం చేస్తున్నారంటే, ముందే నేను నా కొడుకుని ఇచ్చేస్తున్నాను, నా కొడుకు నా చేతిలోంచి పోతున్నాడని, అది ఒక తల్లి ప్రేమ. యాక్చువల్గా ఇక్కడ ఒక తల్లి ప్రేమ కూడా చూపిస్తుంది ఆమె. అత్తగారి గురించి మళ్ళీ మాట్లాడుకుందాం, కోడల యాటిట్యూడ్ గురించి నెక్స్ట్ రౌండ్లో అత్తగారి గురించి మాట్లాడుకుందాం. వసుప్రద గారు, మీరు చెప్పండి, అసలు వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉండాలి? అదొకటి సెన్సిటివ్ బాండ్, మధ్యలో కొడుకుంటాడు, సో ఎలా ఉండాలి అంటారు? ఇది ఎలా ఉండాలి కంటే మనం ఫస్ట్ అసలు అర్థం చేసుకునే, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఎలా ఉంటుంది నార్మల్గా, అనాదిగా. ఏంటంటే ఇట్స్ అ టెరిటోరియల్ వార్. నా కింగ్డమ్, నీ కింగ్డమ్. ఈ కింగ్డమ్ల మధ్యన బాగా నలిగిపోయేది సాధారణంగా అబ్బాయిలు. ఎందుకంటే అండ్ ఇప్పుడు తల్లి ప్రేమ అని చెప్తున్నారు. తల్లి ప్రేమ అంటే నో డౌట్, దానికి డౌటే లేదు. సిమిలర్లీ పాపం భార్యకు కూడా ప్రేమ అవసరం కదా, మరి భార్య కూడా భర్తను ప్రేమిస్తుంది. మరి అది ఒక కాన్సెప్ట్ అసలు అత్తగారికి అర్థం అవ్వడానికి ఐ థింక్ ఇట్ టేక్స్ డికేడ్స్. కనీసం ఒక 20-30 ఏళ్ల తర్వాత అర్థమవుతే గొప్ప అని నేను అనుకుంటున్నాను. బికాజ్ టిపికల్ క్వశ్చన్స్, కొడుకు అన్నం తిన్నాడా అని కోడలను అడగడం చాలా మూర్ఖత్వం, బట్ ఇట్ ఈస్ డన్. సో ఎంతమంది దాన్ని ఓర్పుగా చూసుకోగలుగుతారు? బికాజ్ భర్తని భార్య ఫీడ్ చేయకుండా ఉండదు కదా. సో ఇలా చిన్న చిన్న విషయాల్లో వి ఎక్సీడ్ అవర్ లిమిట్స్. మనకు తెలియకుండా మనమే అవతల వాళ్ళని హర్ట్ చేస్తున్నామా, రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయా లేదా అని గమనించుకునే విచక్షణ పోతుంది. సో ఏమవుతుందంటే మనకు తెలియకుండా మనమే అవతల వాళ్ళ ఏరియాలోకి వెళ్ళిపోయి వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టి, ఆన్ టాప్ ఆఫ్ దాట్ అసలు బాధ పెట్టేవాళ్ళు కాన్స్టెంట్గా ఒక ఫీలింగ్, అంటే టిపికల్గా బికాజ్ ఐఎమ్ అ ఫ్యామిలీ కౌన్సిలర్ ఐసీ, వీళ్ళు చేసేవన్నీ చేసి అవతల వాళ్ళు చేస్తున్నారని విక్టిమ్ ఫీలింగ్, లైక్ అ విక్టిమ్ ఈజ్ ది మోస్ట్ కామన్. ఓకే. సో ఏంటంటే ఇఫ్ ఐఎమ్ టాకింగ్ టు ఎల్డర్స్ ఇన్ ద ఫ్యామిలీ అనుకోండి, వాళ్ళు చెప్పేది ఏంటంటే అదవట్లే ఇదవట్లే అని ఏదో చెప్తారు ఇన్ టర్మ్స్ ఆఫ్ యాజ్ ఎ కౌన్సిలర్, యాజ్ ఎ సైకాలజిస్ట్. దాన్ని యాక్చువల్గా చూస్తే ఏంటంటే మనం ఉండవలసినవన్నీ దే ఆర్ ఇన్ ప్లేస్, చూసుకునే బేసిక్ కేర్ అంతా వెళ్తుంది.
కానీ ఏంటంటే ఎక్కడో కోరికలు ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ తీర్చే లోపల ఈ చిన్నవాళ్ళు వీళ్ళ జీవితం గడుపుకుంటారా, పక్కన వాళ్ళని చూసుకుంటారా ఇస్ ది క్వశ్చన్. సో అలాంటప్పుడు చాలా కన్సిడరేషన్ ఫర్ అదర్స్, అంటే వేరే వాళ్ళ గురించి ఆలోచించే ఎంపతి అన్న ఫ్యాక్టర్ మాత్రం మనకు అసలు త్రూ జనరేషన్స్ అసలు డెవలప్ అవ్వట్లేదు. చాలా తక్కువ మంది, ఎక్సెప్షనల్ కేసెస్. అది యాటిట్యూడ్ ఇస్ స్టిల్ వెరీ మచ్ ప్రెసెంట్. చాలా తక్కువ మంది ఫెంటాస్టిక్ మదర్స్ ఇన్ లా వాళ్ళ గురించి కోడళ్ళే చెప్పుకుంటారు, అబ్బా మా అత్తగారండి అని. అది మనం చాలా తక్కువ వింటాం అన్ఫార్చునేట్లీ. అది ఎందుకంటే ఏదో కావాలని ఏదో చేసినట్టు తప్పు కాదు, కానీ వితౌట్ దేర్ నాలెడ్జ్ చాలా మటుకు ఈ ఇన్వేడింగ్ ఇంటూ పర్సనల్ స్పేస్, అంటే అవతల వాళ్ళ ఒక జీవితం ఉంది, వాళ్ళ దానిలో ఇంటర్ఫియర్ కాకూడదు, అలాంటివన్నీ ఉండవు. నా పట్టింపు, నా ఇంట్రెస్ట్, నా అంటే ఇన్ ద నేమ్ ఆఫ్ ఫ్యామిలీ, మా ఫ్యామిలీకి తనే పెద్ద బ్యాక్ బోన్ అన్నట్టుగా. సో మా ఫ్యామిలీ అన్న ఒక పేరుతో అసలు ఈ కోడల్ని ఒక ఏమంటారు, మనం డైరెక్ట్గా టార్చర్ అన్న వర్డ్ యూజ్ చేస్తేమో చాలా అబ్యూజివ్గా ఉంటుంది, అది కాదు. బట్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ నేమ్తో ఒక్కొక్కసారి ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రేమ ఆల్సో ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. బట్ ఏమవుతుందంటే దీనివలన చాలామంది యంగ్ కపుల్స్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో అస్సలు దే ఆర్ నాట్ ఏబుల్ టు బ్యాలెన్స్ ఇట్, అస్సలు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే బయట ప్రెషరు, వన్స్ అపాన్ అ టైం మేబీ అమ్మాయిలు హౌస్ వైఫ్లుగా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చూసుకునేందుకు వాళ్ళకి టైం ఉండేది, ఇంట్రెస్ట్ మేబీ, అంటే ఇంకొకటి లేదు కాబట్టి వ్యాపకం. ఇప్పుడు ఏంటంటే ప్రొఫెషనల్గా మల్టిపుల్ డిమాండ్స్, అవన్నీ చూసుకోవాలా, భర్తను చూసుకోవాలా, పిల్లలు పుట్టాక పిల్లల్ని చూసుకోవాలా, లేకపోతే ఇంకో జనరేషన్ని చూసుకోవాలా, చూసుకుంటారు, చూసుకోరని కాదు, కానీ వేర్ ఈస్ ద లిమిట్, ఎక్కడ తర్వాత. ఓకే రాజేశ్వరి గారు, మరి మీరు చెప్పండి, నిజంగానే అత్తల యాటిట్యూడ్ ఇంకా అట్లాగే కొనసాగుతూ ఉంది అంటారా? ఇప్పుడు వసుప్రద కార్తిక్ గారు అలా చెప్పారు, అలాగే పవిత్ర గారు అంటున్నారు, అదే యాటిట్యూడ్ మెయింటైన్ అవుతుంది అంటారా? ఇంకా ఇప్పుడు అసలు మనం మాట్లాడుకునే టాపిక్ ముఖ్యంగా అత్తలు కోడళ్ళు వాళ్ళ మధ్యన ఉన్నటువంటి అనుబంధం గురించి మాట్లాడుకుంటున్నాం. అనుబంధం, ఆత్మీయత, అనురాగం, వీటన్నింటికి అర్థాలు ఈ రోజుల్లో డిక్షనరీలోనే ఎత్తుకోవాల్సి వస్తుంది. వాటి స్థానంలో వచ్చినవంతా కూడా అవమానం, అసూయ, అవహేళన పదాలు మారిపోయి, వాటి అర్థాలు మారిపోయి. సో దీనికి కారణం ఏదైనా కానివ్వండి, కొంతమంది మేడం చెప్పినట్టుగా లేకపోలేదు అటువంటి అత్తలు. అసలు ఆది కాలంలో వాళ్ళ డామినేషనే ఎక్కువ ఉండేది, అత్తల డామినేషనే ఎక్కువ ఉండేది. అయితే జనరేషన్ టు జనరేషన్ మారుతున్న కొద్దీ ముఖ్యంగా లేడీస్లో ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఎడ్యుకేషను, న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్ వచ్చిన దగ్గర నుంచి కూడా కోడళ్ళ ఆధిపత్యం స్లోగా పెరుగుతూ వచ్చింది, అత్తల ఆధిపత్యం తగ్గుతూ వచ్చింది. మనకి సెన్సెస్ కూడా చెప్తున్నాయి. అది లేకపోతే ఈ రోజు ఇన్ని ఓల్డేజ్ హోమ్స్ రావు. ఇన్ని ఓల్డేజ్ హోమ్స్లో వృద్ధులు అలా అనాదరణతోటి వాళ్ళు ఉండవలసిన డిపెండెంట్గా ఎక్కడో బ్రతకాల్సిన పరిస్థితి అసలు ఎందుకు వస్తుంది? ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండేది, 2-3 తరాలు అందులో ఉండేవారు, అందులో అత్తగారిది ఆధిపత్యం ఉండేది. ఆవిడ కోడలని కొట్టిన సందర్భాలు కూడా ఉండేవి, తిట్టిన సందర్భాలు ఉండేవి. ఎన్ని సందర్భాలు ఉన్నప్పటికీ కూడా అప్పట్లో వివాహాలు కూడా కొంత ఇంతకంటే చిన్న వయసులో జరిగాయి. ఆఫ్కోర్స్ 14 కానివ్వండి, 16, 18 కానివ్వండి. ఆ ఏజ్లో ఆడపిల్లకి తల్లులు కూడా అత్తవారింటికి వెళ్ళినప్పుడు నువ్వు అణిగిమణిగి ఉండాలి, నీ మరుదులు నువ్వు కన్న తల్లిలా చూసుకోవాలి, అత్తమామలంటే నీకు దైవంతో సమానం, ఇలాంటి కౌన్సిలింగ్ ఉండేది అప్పట్లో. ఆ రకంగా వీళ్ళు కూడా అలాగే వెళ్ళేవాళ్ళు, చిన్నతనంలో వెళ్ళేవాళ్ళు కాబట్టి వాళ్ళని మౌల్డ్ చేసుకోవడం కూడా తేలికయ్యేది ఆ రోజుల్లో. అట్లా కాదు ఇట్లా అని చెప్తే వినేటువంటి వాతావరణం ఆ రోజుల్లో ఉంది. ఇప్పుడు 4 ఏళ్ల పిల్లలే వింటలేదు, వాళ్ళు కావాలనుకునేదే వాళ్ళు చేసుకుంటున్నారు తప్ప మన ఇంట్లో మనవరాలు 4 ఏళ్ల అమ్మాయి వినే పరిస్థితి మనకి లేదు. అంటే ప్రతి వ్యక్తికి కూడా, ప్రతి వాళ్ళు పుట్టిన వాళ్ళకు కూడా స్వేచ్ఛ, స్వాతంత్రం, అన్ని వాళ్ళదంటూ ఒక ప్రపంచం. ఇప్పుడు ఏంటంటే ఒక 25 ఏళ్ళు వచ్చిన తర్వాత, 28 ఏళ్ళు వచ్చిన తర్వాత అమ్మాయి వివాహం చేసుకున్న టైంకి అమ్మాయి పర్సనాలిటీ డెవలప్ అయిపోతుంది, ఒక ఫిక్స్డ్ అభిప్రాయాలు ఏర్పడిపోతాయి. అత్తవారి మీద ఒక ఫిక్స్డ్ అభిప్రాయం, అమ్మ వాళ్ళ మీద ఒక ఫిక్స్డ్ అభిప్రాయం. ఈ అభిప్రాయాల నుంచి కొంచెం కూడా సర్దుబాటుకు చేసుకున్నటువంటి తత్వాలు తగ్గిపోయినాయి మెయిన్లీ. సో ముందు వెళుతూనే వీళ్ళ దృష్టిలో, అత్తగారి దృష్టిలో కోడలు వస్తుంది ఆధిపత్య పోరాటం. నా ఉద్దేశంలో ఇది అత్తకు కోడలకి మధ్యలో ఆధిపత్య పోరాటం. చూడండి, మీకు ఫ్యామిలీలో ఎక్కడ మగవాళ్ళు కొట్టుకునే అంశాలు చాలా తక్కువ ఉంటాయి, ఉన్న ప్రాపర్టీ గురించే ఉంటాయి. ఆడవాళ్ళు మాత్రం కేవలం ఈ వంటింటి సామ్రాజ్యం గురించి ఎంత ఆధిపత్య పోరాటం అంటే, కోడలు కాపురానికి వస్తూనే అత్తగారి మైండ్లో ఏమనిపిస్తుంది, నా కొడుకు సంపాదన అంతా తినడానికి వచ్చింది, నా కొడుకుని నన్ను వేరు చేయడానికి వచ్చింది అనేటువంటి ఒక వ్యతిరేక భావంతో ఆవిడ కోడలను చూస్తుంది. అంత వ్యతిరేక భావం ఉన్నప్పుడు పెళ్లి చేయడం ఎందుకు? అందరూ
అందరూ అలా ఉంటారని నేను చెప్పట్లేదు, తక్కువ మంది ఉంటారు. మీరన్నట్టుగా పెళ్లి చేయడం ఎందుకు, పెళ్లి చేయకుండా ఉంటే మొత్తం సంపాదన అంతా మనమే తినచ్చు కదా. అది కేవలం సంపాదన ఒక్కటే కాదు, మళ్ళీ సొసైటీలో ఆవిడ కోడళ్ళు కావాలి, మనవాళ్ళు కావాలి, వంశాంకురాలు కావాలి, 10 మందిలోనూ ఆవిడ పెళ్లి చేయాలి, కట్నం తెచ్చుకోవాలి, ఇవన్నీ కోరికలు ఉంటాయి కదా. కావాలి కోడలు, కానీ సబ్మిసివ్గా ఉండాలి. ఊచిపుచ్చుకుని లెంపకాయ కొట్టినా కూడా ఊరుకోవాలనేటువంటి మెంటాలిటీలో ఉంటారు. సో కోడలు ఎలా వస్తుంది, అదేదో సినిమాలో చెప్పినట్టుగా నా మొగుడు నాకే సొంతం, నేను ఇంట్లో అడుగు పెడుతూనే నాకు పూర్తి స్వేచ్ఛా స్వతంత్రాలు, నా భర్త నాకే పరిమితం. ఆయన పోయి అమ్మతో మాట్లాడడానికి లేదు, నాన్నతో మాట్లాడడానికి లేదు, వాళ్ళకి ఏదైనా గిఫ్టో ఇంకోటో వాళ్ళకి ఇవ్వడానికి వీలేదు. ఆయన సంపాదన అంతా నాదే. అసలు మేమిద్దరమే. ఇంకా చెప్పాలంటే పెళ్లి చేసేటప్పుడు ఆడపిల్ల తల్లిదండ్రులు చాలామంది తండ్రులు కాదు అడుగుతున్న వాళ్ళని నేను ఎరుగుతున్నాను. అత్తలు ఆడబిడ్డలు వాళ్ళందరూ వద్దండి, రేపొద్దున లేనిపోయిన గొడవ అంతాను, పెద్ద అయ్యాక వాళ్ళు వస్తామంటారు. ఎవరు చేస్తారండి ఇవన్నీ? ఈ రోజుల్లో వాళ్ళని కూర్చోబెట్టి చేసే ఓపికలు ఎవరికి ఉన్నాయి? మా అమ్మాయికి అసలు అత్తలు ఆడబడుచులు ఎవ్వరు లేకుండా అబ్బాయి ఒక్కడే ఉండే ఫ్యామిలీ ఉంటే చెప్పండి అనేటువంటి ఆడపిల్ల తల్లులు కూడా లేకపోలేదు. సో మరి అప్పుడు తల్లులు ఏం చెప్పారు, ఇప్పుడు తల్లులు ఏం చెప్తున్నారు? అప్పటి ఆడపిల్లలు కోడలుగా వెళ్ళినప్పుడు ఎలా ఒదిగి ఉన్నారు, ఇప్పటి ఆడపిల్లలు కోడలుగా ఎంతవరకు ఒదగగలుగుతున్నారు? అంటే అది భావ స్వాతంత్రం అనండి, చదువుకోవడం వల్ల వాళ్ళకి స్వేచ్ఛ వస్తుంది, స్వేచ్ఛ రావాలి కూడానండి, వచ్చింది కదా, అంటే అంటే సరైన దారిలో వెళ్తుంది అంటున్నారా లేదా? ఇప్పుడు సరైన దారిలో వెళ్ళటం లేదు అంటున్నాను. స్వాతంత్రానికి స్వేచ్ఛకి కొద్దిగా ఒక వెంట్రుక వాసి తేడా ఉందనుకుంటాను. ఎందుకంటే స్వాతంత్రం అనేది కొన్ని పరిమితులు ఉంటాయి అందులో. ఇప్పుడు చూడండి, ఒక నాణానికి బొమ్మ బరుస్తున్నప్పుడు నాకు వాక్ స్వాతంత్రం ఉంది, కానీ పక్కవాడిని ఇష్టం వచ్చినట్టు తిట్టే స్వతంత్రం లేదు. ఇది స్వతంత్రం, దేర్ ఆర్ సర్టెన్ లిమిట్స్. అదేవిధంగా స్వతంత్రం ఉంది, కానీ అది స్వేచ్ఛగా విశృంఖలంగా ఉండకూడదు. తన భర్త తనకి సొంతం అనుకునే వరకు ఆమెకి స్వేచ్ఛ ఉంది, కానీ ఆయన నీకంటే ముందుగా ఆమెకి బిడ్డ, ఆమెకి 9 మాసాలు కనిపించింది, ఆమెకు కూడా కొంత హక్కు జీవితకాలం ఉంటుంది, నీ అంత ఉండదు. ప్రయారిటీ నీకు ఇవ్వాలి, ఓకే, నీ తర్వాతనే ఆమెకు ఉండాలి. కానీ కంప్లీట్గా నువ్వు రిలేషన్ కట్ చేసుకుని నా దగ్గరికే వచ్చాయి, నా తర్వాత నువ్వు నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళకూడదు, వాళ్ళతో ఫోన్ మాట్లాడకూడదు, పెద్దతనంలో వాళ్ళు మన ఇంటికి రాకూడదు. మరి ఇలాంటి కండిషన్లు పెట్టడం ఈ రోజు కోడలు రేపటికి అత్తే కదా, ఆమె కూడా రేపటికి. చెప్పండి, ఇప్పుడు అంటే ఒక కోడలు విషయంలో మాట్లాడుకుంటే గనక తన తల్లిదండ్రుల వైపు వెళ్ళాలి అంటే అత్త పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. 20 ఏళ్ళు 25 ఏళ్ళు అక్కడ పెరుగుతాం మనం, మన తల్లి గారింటికి వెళ్ళాలి, అమ్మ వాళ్ళని కలవాలి అంటే వీళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. అది చాలా బాధాకరమైన పరిస్థితి ఒక కోడలికి. సో ఇది పోవాలి, ఇట్లాంటివి ఈ ట్రెండ్ మారాలి అంటే ఎట్లా ఉండాలి అంటారు? ఇప్పుడు అత్త కోడలు ఎలా అయిపోయిందంటే పాకిస్తాన్ ఇండియా టాపిక్ లాగా అయిపోయింది. ఇప్పుడున్న నా ఒపీనియన్ ఏంటంటే పాకిస్తాన్ ఇండియా గురించి కాంట్రవర్సీ ఎలా మాట్లాడుకుంటారో ఒక ఫ్యామిలీలో అత్త కోడలు అనేసరికి నార్మల్ అనేది లేదు, వెరీ రేర్. అది హైఫై ఫ్యామిలీ అవ్వండి, మిడిల్ క్లాస్ అవ్వండి, లో క్లాస్ ఫ్యామిలీ అవ్వండి, దెర్ ఈజ్ ఎ బ్యారేజ్ బిట్వీన్ మదర్ ఇన్ లా అండ్ డాటర్ ఇన్ లా. సో ఇక్కడ ఏంటంటానంటే డాటర్ ఇన్ లా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని అంటే అది హస్బెండ్ని అడగాలండి, అత్తని అడగాల, అత్తగారు మళ్ళీ వాళ్ళ హస్బెండ్ని అంటే మామయ్య గారిని అడగాలి. మొత్తం ఫ్యామిలీలో మళ్ళీ అత్తగారు కూడా ఆ మామగారు హస్బెండ్ కాదు, సిస్టర్ ఇన్ లా ఉంటే మళ్ళీ సిస్టర్ ఇన్ లాని కూడా అడగాలి. సిస్టర్ ఇన్ లా పెత్తనం చాలా ఉంటుంది చాలా ఫ్యామిలీస్లో, రేర్ తక్కువ ఉంది అంటే వీళ్ళందరినీ అడిగి పర్మిషన్ అడిగి ముందు 1 మంత్ బిఫోర్ ప్లాన్ చేసుకుని అక్కడికి వెళ్ళాలి. అది కూడా వాళ్ళు అనగానే మళ్ళీ వచ్చేసేయాలి. ఈ సిచ్యువేషన్ హై ఫ్యామిలీస్లో కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒక లాయర్గా నాకు ఎవ్రీడే ఈ 10 ఫోన్స్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్లో ఈ హారెస్మెంట్ కేసెస్ కింద నన్ను కౌన్సిలింగ్స్కి పిలుస్తారు. డెఫినెట్లీ ఐ విల్ గో and spend 1 to 2 hours to talk with a mother-in-law, a father-in-law and a daughter-in-law. ఏంటంటే ఒక ఆ ఇంటి నుంచి వచ్చేసరికి ఈ అమ్మాయి ఇంకా టోటల్లీ మేము ఇంకా తీసేసుకున్నాము, అమ్మేశారు, ఆస్తిలాగా భావిస్తూ ఉంటారు. ఈ అమ్మాయిని అమ్మేశారు, అది కట్నం విధంగా అనుకుంటారో మరి ఏ విధంగా. ఆ రోజు ఈ అమ్మాయి బాండేజ్ స్లేవ్ కింద ఇంట్లో ఉండాలి. వాళ్ళు వెళ్ళమంటే వెళ్ళాలి, రమ్మంటే రావాలి. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఈ ఇంటికి రావాలి అంటే ఒక్క రోజు కంటే ఎక్కువ ఉండకూడదు. ఇది ఇప్పుడున్న ఈ కల్చర్ పోతుందని అయితే నేను అనుకోనండి. ఎందుకంటే అత్తా కోడల డిఫరెన్స్ అలానే ఉండిపోతుంది. అమ్మాయి ఇంటికి వెళ్ళటానికి ఆ రిలేషన్షిప్ ఇంకా నువ్వు ఇక్కడే ఈ హస్బెండ్తోనే చాచిపోవాలి. ఎలా పాతకాలంలో హస్బెండ్ చనిపోతే వైఫ్ సతీ సావిత్రిని అలా వేసేసారో ఇక్కడ ఇంట్లో కూడా అలానే ఉండాలి. ఈ కల్చర్ పోతుంది అని అయితే నాకైతే ఇంత చదువుకొని ఒక ఫ్యామిలీ కౌన్సిలర్గా మీరు ఏమంటారు ఈ విషయంలో? లేదు, యాక్చువల్లీ ఇప్పుడు రాజేశ్వర్ గారు చెప్పింది, పవిత్ర గారు చెప్పింది 2 different generations. ఇన్ ద సెన్స్ దట్ పవిత్ర గారు చెప్పింది ఎలా ఉందంటే ఇట్ ఈస్ స్టిల్ ఒక టైప్లో చెప్పాలంటే మా జనరేషన్. ఇప్పుడు అసలు అత్తగారిని
ఏమాత్రం లెక్క చేయకుండా ఒక కైండ్ ఆఫ్ ఇండిపెండెన్స్ విత్ నో ఏమంటారు బౌండ్స్ రూల్స్ లేకుండా ఉన్నది ఈజ్ ది లేటెస్ట్ జనరేషన్. అంటే ఇప్పుడు పెళ్ళవుతున్న వాళ్ళలో ఇది మోస్ట్ నిజంగానే మేడం అన్నట్టు మీరు అన్నట్టు ప్రెషర్స్ ఎక్కువగా ఉండడం వల్ల వేరే బర్డెన్స్ ఏమీ తీసుకోవద్దు అని సో ప్రెషర్స్ ఎక్కువ అవడం ఒకటిను దేర్ ఈస్ ఆల్సో సోషల్ ఇంపాక్ట్. సో ఇప్పుడు సోషల్లీ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ దట్ ఏంటంటే నేనేమీ చేయక్కర్లేదు, అవసరం లేదు, అతగా చెప్పేదేంటి నేను వినేదేంటి కాన్సెప్ట్. సో చిన్నవాళ్ళు మ్యాక్సిమం దిస్ ఈస్ ద కామనెస్ట్ ప్రాబ్లం అన్నమాట. అదేమి ఒక ఇంట్లో ఉంది ఇంకో ఇంట్లో లేదు అనుకో అనడానికి లేదు. మోర్ ఆర్ లెస్ దిస్ హెస్ బికమ్ అ కామన్ ట్రెండ్. ఎందుకంటే బయటికి వెళ్ళి పనిచేయని ఆడవాళ్ళు అంటూ లేరు ఈ యంగ్ జనరేషన్. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రొఫెషనలీ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్. సో ఇన్ అ వే ఏంటంటే రాజేశ్వర్ గారేమో షీ వాజ్ టాకింగ్ అబౌట్ ఓల్డ్ ఏజ్ హోమ్స్. ఓల్డ్ ఏజ్ హోమ్స్ అన్నవి సాధారణంగా నిజంగా ఇక్కడ ఫ్యామిలీస్ ఉంటూ ఓల్డ్ ఏజ్ హోమ్స్లో ఉన్న పర్సంటేజ్ ఈజ్ వెరీ లెస్. వాళ్ళందరూ వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళకి ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఆర్ ప్రొవైడింగ్ లాట్ ఆఫ్ సర్వీస్. అది సో ఎన్ఆర్ఐస్కి అది పర్సంటేజ్ మీరు ఏ ఓల్డ్ ఏజ్ హోమ్ అన్నా చూడండి. సో ఇది ఎలా ఉంటుందంటే చేస్తే తప్పు చేయకపోతే తప్పు ఇన్ ద సెన్స్ నువ్వు వృద్ధిలోకి రావాలి, ఉద్యోగం చేయాలి, పైకి రావాలి, సంపాదించాలి. సో అలా అని చెప్పి వాళ్ళని వేరే దేశం వెళ్ళొద్దంటామా, ఉద్యోగాలు చేయొద్దంటామా, అవన్నీ కుదరవు. సో అవన్నీ అయినప్పుడు వాళ్ళకేమవుతుంది, మీరు రీసెంట్ ఈవెంట్స్ చూస్తే ఓల్డ్ ఏజ్ అంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళు వేరే కంట్రీస్కి వెళ్తే అసలు వాళ్ళు పడే అవస్థ నిజం చెప్పాలంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఆర్ మచ్ బెటర్ ఫర్ దెమ్. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ అక్కడ కనీసం భాష రాదు, అలవాటు పడలేరు, పలకరించేందుకు ఇంకొక మనిషి ఉండరు. అండ్ మోర్ ఆఫెన్ దెన్ నాట్ చాలా మటుకు పేరెంట్స్ వాళ్ళు దే బికమ్ ది హౌస్ కీపర్స్. అంటే అక్కడ వరకు వెళ్ళి బేబీ సిట్టర్స్, హౌస్ కీపర్లు, ఉద్యోగాలు వీళ్ళు వాళ్ళ పిల్లలకి చేస్తారు. సో ఇలాంటివన్నీ చాలా సంఘటనలు, అంటే మ్యాక్సిమం నెంబర్ చెప్తున్నాను, మిగతా చాలా ఎక్సెప్షన్స్ ప్రతిదానికి ఉంటాయి. బట్ సాధారణంగా సర్వసాధారణంగా జరిగే విషయాలన్నీ ఇవన్నీ. సో ఇవన్నీ అయినప్పుడు ఏంటంటే ఇన్ అ వే ఆ జనరేషన్స్కి ఇలా ప్రతి జనరేషన్లో మనకున్న సోషల్ ప్రెషర్స్ అనండి, ప్రొఫెషనల్ ప్రెషర్స్. ప్రొఫెషన్ అన్నది ఒకప్పుడు ప్రెషర్ కాదు, ఇప్పుడు ప్రెషర్. సిమిలర్లీ నా పిల్లలు మల్టిపుల్ థింగ్స్ చేయాలి అన్నది ఇప్పుడు ప్రెషర్. ఒకప్పుడు కేవలం ఒకటి చేసుకునేవాడు. అత్తలకి కూడా కోడళ్ళు అలా మల్టిపుల్ లో ఉండాలని ఇష్టమే, మళ్ళీ అవన్నీ బాగానే ఉంటాయి. సో ఏమవుతుందంటే ఇలా మల్టిపుల్ ప్రెషర్స్ ఉన్నప్పుడు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే నేను కేవలం ఒక మనిషినే కదా. సో ఆడవాళ్ళు కోడళ్ళు ఏంటంటే అంతకంటే కెపాసిటీ ఉండదు. సో ఒక లెవెల్ దాటి చేయలేకపోతున్నారు. బట్ ఆఫ్ కోర్స్ రాజేశ్వర్ గారు అన్నట్టు రాంగ్ గైడెన్స్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కామన్ థింగ్స్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి. దట్ ఏంటంటే నువ్వు సంపాదిస్తున్నావు కాబట్టి నువ్వు ఎవరికి వండక్కర్లే, ఎవరిని చూసుకోక్కర్లే, అవసరమైతే ఎవరి సంగతి వాళ్ళు చూసుకుంటారులే. సో క్లియర్గా ఐ నో ఇన్సిడెంట్స్ వేర్ అబ్బాయి వంట చేయమన్నందుకు హారాస్మెంట్ కేసులు పెట్టిన వాళ్ళు ఉన్నారు, కేవలం అంటే జస్ట్ నార్మల్గా ఇవాళ వండు అన్నందుకు. సో ఇలాంటివి వీ హ్యావ్ ఎట్లా అంటే విపరీతమైన కేసెస్, అంటే లిమిట్స్ దాటి ఉన్న కేసులు చాలా ఉన్నాయి. కొంచెం మధ్య రకంగా మేనేజ్ చేసుకునే వాళ్ళు తెలివిగా, యాజ్ పవిత్ర గారు సెడ్, తెలివిగా ఉన్నవాళ్ళు ఇమోషనల్ ఇంటెలిజెన్స్, యాక్చువల్లీ దట్ ఈస్ ద వర్డ్. అంటే ఏంటంటే మనకు ఆ విచక్షణ అన్నది ఎప్పుడు వస్తుందంటే నాకు ఉత్తి తెలివి ఉంటే లాభం లేదు, నా ఇమోషన్స్ని ఏ విధంగా మేనేజ్ చేసుకుంటే. ఇప్పుడు కోపం వస్తుంది, కోపం వచ్చిన వెంటనే నేను అరిచేస్తే లాభం ఏంటి, ఏడ్ చేస్తే లాభం ఏంటి, దాని బదులు ఓకే హౌ డు ఐ మేనేజ్ దిస్ సిచ్యువేషన్ అన్న ఒక 5 నిమిషాలు ఆలోచించుకుని మన కెపాసిటీ డెవలప్ అయితే చిన్నైనా పెద్దయినా చాలా మటుకు పీస్ వస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, ఇప్పుడు అత్తైనా కోడలైనా ఆ ఇంటి గురించే ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళిద్దరికి కలిపి ఒకటేలు. ఇద్దరిలో ఏంటంటే నేను నాది అన్న ఆధిపత్య ధోరణి కనబడుతోంది. దాంట్లో పాపం బలయ్యేది ఎవరు, అబ్బాయి, వీళ్ళ అబ్బాయి. అందులో ఏమవుతుందంటే మెయిన్గా ఇందాక మేడం అన్నట్టు, వసుప్రద గారు అన్నట్టు, అబ్బాయి అన్నం తిన్నాడా అన్న ఒక్క మాట కోడల్ని చాలా హర్ట్ చేస్తుంది. అట్లాంటి సందర్భాలు చాలా ఉంటాయి. ఎందుకంటే అత్తలకు ఎందుకు అనిపించదు, కోడళ్ళు కూడా వాళ్ళ భర్తల్ని వాళ్ళు ఎలాగైతే చూసుకున్నారో వీళ్ళు కూడా వాళ్ళ అబ్బాయిని బాగానే చూసుకుంటారు అన్న ఆ జ్ఞానం వాళ్ళలో ఎందుకు కలగదు అంటారు? తిన్నాడా అన్న విషయానికి వస్తే ఆవిడ కూడా తల్లి చాలా క్యాజువల్గా కూడా అడుగుండొచ్చు, ఆహా
అబ్బాయి భోంచేసాడా అందులో అని అత్తగారులు ఎలా అడిగిందాన్ని expect చేస్తారంటే నిజంగానే కోడలేమో అడిగిందాన్ని మనం కూడా నెగిటివ్ జాబ్లో యాటిట్యూడ్ లో చూడాల్సిన అవసరం అంటే లేదు బయట కదా. జాబ్స్ లో అన్నిట్లో తిరిగి వచ్చి ఉంటారు, వీళ్ళు అలసిపోయి రెండు ఉంటారు. రకాల questions అండి. ఇద్దరు ఫ్రెండ్లీగా ఉంటారు, మామూలుగా హస్బెండ్ అండ్ వైఫ్ ఫ్రెండ్లీగానే ఉంటారు. టేబుల్ మీదే ఉంది కదా కొంచెం పెట్టేసుకో ప్లీజ్ అవును. అని వాళ్ళ అండర్స్టాండింగ్ ఏదో వాళ్ళకు ఉంటుంది, ఉంటుంది. కానీ వీళ్ళు వచ్చేసరికి నువ్వు వెళ్ళి అక్కడ నిల్చొని పెట్టొచ్చు కదా అనేసరికి అక్కడే కదా కొంచెం వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు మీరు అన్నట్టుగా అబ్బాయికి అన్నం ఎందుకు పెట్టలేదు అంటే అత్తగారు పెత్తనం, అబ్బాయి అన్నం తిన్నాడా అని అడిగితే తల్లిగా ఆరాటం. అందుకే నేను మీకు కొంచెం ఎక్స్ప్లెనేషన్ అది మనం తీసుకునే అర్థంలో కూడా ఉంటుంది. రెండు మీరు చెప్పిన దానికి వస్తే ఏది అక్కడే ఉండి పెట్టచ్చు కదా అనే విషయానికి వస్తే ఈవిడ చాలా పాత సాంప్రదాయాల్లో పుట్టి పెరిగిన ఆ పాత భావాలు ఉన్న వ్యక్తులు అత్తగారు. ఆ రోజుల్లో వాళ్ళకి చదువు లేదు. ఇక్కడ ఈనాటి కోడలి పరిస్థితి ఆవిడకి లేదు. ఆ రోజుల్లో అన్నం పెట్టడము, పిల్లల్ని కండము, ఇంటి పనులు చూసుకోవడము తప్ప వేరే ప్రపంచం, 4 గోడలు బయట ప్రపంచం తెలియని వ్యక్తులు వాళ్ళు. అంచేత ఈ రోజుల్లో కోడలు చదువుకున్నా వాళ్ళకి విడ్డూరమే, ఉద్యోగం చేయాలి, చదువుకోవాలి, సంపాదించాలి, కరెక్టే. కానీ ఇన్ని పనులు చేసేసి మళ్ళీ ఆ రోజుల్లో నేను ఎలా చేశా, నా కోడలు అలా చేయక్కర్లేదా అన్న విషయమే ఆలోచిస్తారు తప్ప ఆ రోజునే నేను ఉద్యోగం చేయలేదు కదా, ఇవాళ అమ్మాయి ఉద్యోగం చేస్తుంది కదా అన్న విషయం ఆలోచించరు. వాళ్ళ మైండ్కి రాదు కూడా చాలా మందికి. అంచేత వాళ్ళు ఎంతసేపటికి నా రోజుల్లో మా అత్తగారికి నేను ఎంత భయపడ్డాను, ఈ రోజుల్లో నా కోడలు నాకు అంత భయపట్టలేదు అంటే నేను ఏమన్నా కొంచెం లూజ్ అవుతున్నానా, ఇంకా నేను బాగా బిగించాల్సి ఉందా అని ఆధిపత్యం ఇంకా అడుగడుగునా వాళ్ళు గుర్తు చేసుకునే అవకాశం ఉండొచ్చు. అయితే ఇంకొకటి ఏంటంటే వాళ్ళది నేను సమర్థించట్లేదు. అంటే ఆ జనరేషన్ వాళ్ళ ఆలోచన సరళి అంతే, ఆలోచన విధానం అంతే. బట్ ఈ జనరేషన్లో పిల్లలు చదువుకుంటున్నారు, అంతకంటే ఎక్కువ విజ్ఞత కలిగినటువంటి యువత ఈ రోజుల్లో. వాళ్ళు 10 రకాల మనుషుల్ని ప్రపంచంలో, బయట ప్రపంచంలో చూస్తున్నారు, ఇంట్లో చూస్తున్నారు. సో ఎవరితో ఎలా మసలాలి అనేది వాళ్ళకంటే వీళ్ళకి ఎక్కువ తెలియాలి కూడా. ఎందుకంటే విజ్ఞానాన్ని నేర్పించాలి. సో ఆ విజ్ఞానాన్ని నేర్పించినప్పుడు ఆవిడ నన్ను ఎందుకు ఇలా ఆరా తీయాలి అనే ధోరణి బదులు ఏదో పెద్దవాళ్ళ చేదస్తం అలా అడుగుతుంది, లేదా ఆవిడ కొడుకు మీద ప్రేమ అలాంటిది అడిగించింది అని కూడా వీళ్ళు కూడా కొంచెం అడ్జస్ట్ అయినట్లయితే కొంతవరకు సమస్య పోతుంది. కానీ అయ్యే అవకాశాలు తక్కువ. మీరన్నట్టుగా ఇద్దరి మధ్యలో నలిగిపోయేది మగవాడు. అయితే అక్కడ మగవాడి పాత్ర చాలా ముఖ్యమైనది కూడా. ఎందుకంటే ఎక్కడ ఎప్పుడు ఎవరికి సర్ది చెప్పాలి అనేది తెలియాలి. తల్లికి సర్ది చెప్పాల్సిన సందర్భంలో తల్లికి చెప్పాలి. ఇంతమంది నదులుకొని లాయర్ గారు చెప్పినట్టుగా మన ఇంటికి వచ్చింది, మన ఇంటి పేరు నిలబెడుతోంది, మన వంశాన్ని వృద్ధి చేస్తోంది, ఏదో తనేదో ఒక మాట అందనుకో, అమ్మ నువ్వు కూడా పెద్దదాన్ని సర్దుకోవచ్చు కదా అని తల్లికి చెప్పాల్సిన చోట తల్లికి చెప్పాలి. అట్లానే భార్యకి చెప్పాల్సిన చోట భార్యకి కూడా నచ్చ చెప్పుకోవాలి. ఆవిడేదో పెద్ద ఆవిడ నన్ను కంది పెంచింది, విపరీతమైన ప్రేమ ఆవిడకి, ఆ ప్రేమలో ఆవిడేదో మాట్లాడుతుంది, పాతకాలం ఆవిడ, దాన్ని నువ్వు పట్టించుకోకు, నేను ఏదైనా అంటే నువ్వు బాధపడాలి, ఆవిడంటే నువ్వు బాధపడక్కలేదు, నాతో చెప్పావు కదా, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని ఒక ఆవిడకి కాస్త సపోర్ట్గా మాట్లాడితే ఆ భార్య కూడా అప్పటికప్పుడు తాత్కాలికంగా ఉపశమిస్తుంది. అలా కాకుండా వీళ్ళు కూడా చిరాగ్గా వచ్చి వాళ్ళ మూడ్ని బట్టి, ఆ రోజు మూడ్ని బట్టి తల్లినో, ఈ రోజు మూడ్ని బట్టి తల్లిని వీళ్ళనో ఒక జడ్జిమెంట్ లాగా ఇచ్చేసారనుకోండి, ఇటు ఈవిడ ఫైర్ అయిపోతుంది, అటు ఆవిడ ఫైర్ అయిపోతుంది. ఎవరో చెప్తూ ఉంటారు, పగలంతా తల్లి ఈ చెవిలో చెప్తుంది, రాత్రంతా భార్య చెవిలో చెప్తుంది, 2 చెవులు నాకు తెల్లారేటప్పటికి పని చేయనటువంటి పరిస్థితి వస్తుంది అని. బట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ నేను ఐ వుడ్ లైక్ టు యాడ్, లెట్స్ టేక్ ఎ బ్రేక్ దెన్ విల్ కంటిన్యూ. హెల్ప్ లైన్ లో చిన్న విరామం తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు హెల్ప్ లైన్. వసుప్రద గారు మీరు ఏదో చెప్తున్నారు ఇందాక. ఇప్పుడు అబ్బాయి ఎలాగా అంటే ఒక ఇంపార్టెంట్ రోల్ సర్ది చెప్పాలి అన్న విషయం మీద మనం మాట్లాడుకుంటున్నప్పుడు చాలాసార్లు ఏమవుతుందంటే ఈ అబ్బాయికి మదర్కి ఉన్న రిలేషన్షిప్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది ఇట్ ఈస్ సైకలాజికలీ ప్రూవెన్ రీసెర్చ్, ఒక ఎన్ని రకాలు ఉన్నాయో దాని మీద చెప్పక్కర్లేదు. దట్ ఏంటంటే వీళ్ళ రిలేషన్షిప్ బాగున్నప్పుడు వెన్ దే హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్, వెన్ దే హ్యావ్ ఎట్లా అంటే వాళ్ళు మరీ ఓవర్గా అంటే మమ్మా బాయ్ టిపికల్గా అలా కాదు, నేను అనేది అడల్ట్ ఇంటరాక్షన్ అంటే అంటే మామూలుగా మాట్లాడుకోవడం, ప్రేమ ఉంటుంది, అన్నీ ఉంటాయి, అనురాగాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, పర్ఫెక్ట్ బాండింగ్, ఆ కరెక్ట్ బ్యాలెన్స్డ్ బాండింగ్. ఈ బ్యాలెన్స్డ్ బాండింగ్ ఉన్న చోట ఏమవుతుందంటే వాళ్ళు అసలు ఇంట్లో ఏ విషయంలో కూడా అత్త కోడళ్ళు ఆర్గ్యుమెంట్లోకే రారు. అసలు అలాంటి కేసెస్ ఉన్నాయి. దేర్ ఆర్ మెనీ కేసెస్. ఎందుకంటే వీళ్ళు ఈ మెన్ ఆర్ వెరీ సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్. వాళ్ళు ఏది ఏమంటారు ఒక జిడిపాకల్లాగా దేని లాగరు. ఉన్న విషయం ఏదన్నా అన్ఫేర్గా వైఫ్ అయినా మదర్ అయినా ఏంటంటే ఒక సెంటెన్స్లో వెరీ క్లియర్గా చెప్పుకుంటారు. అసలు ఎవరికి ఏమీ హర్ట్ అవ్వరు. అమేజింగ్ జాయింట్ ఫ్యామిలీస్ లివ్ లైక్ దిస్. అండ్ దిస్ ఇస్ బికాస్ వీళ్ళందరికీ ఏంటంటే చాలా బ్యాలెన్స్డ్ రిలేషన్షిప్స్ ఉంటాయండి. ఉన్నప్పుడు ఏమవుతుందంటే
వాడు కొడుకు అన్నాడనో లేకపోతే తల్లి నిందనో అక్కడి నుంచి మొదలయ్యి అన్ని తిరిగి తిరిగి ఉరుముని మంగళ మీద పడ్డట్టు ఎప్పుడు అమ్మాయి కోడల మీదే పడతాయి సాధారణంగా. సో దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మాట. సో అందుకని ఏంటంటే అసలు అబ్బాయిలు కమ్యూనికేషన్ స్కిల్స్ వాళ్ళకున్నాయా? వాళ్ళు మామూలుగా మాట్లాడగలిగి వాళ్ళకే యాంగర్ మేనేజ్మెంట్లు వాళ్ళ ఇమోషనల్ బ్యాలెన్స్ వాళ్ళకు ఉంటే చాలా మటుకు సర్ది చెప్పేసుకుంటారు. ఒకవేళ వైఫ్ డిమాండింగ్ అనుకోండి సర్దుకుంటారు, మదర్ డిమాండింగ్ అయినా సర్దుకుంటారు. సో ఈ సర్దుకోవడంలో ఏమవుతుందంటే అవతల వాళ్ళకి హర్ట్ ఫీలింగ్స్ చాలా తక్కువ ఉంటాయి. ఓకే. అండ్ ఇది ఇలాగున్నప్పుడు వీ ఆల్సో హ్యావ్ ది అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. అంటే ఇప్పుడు ఏంటంటే కోడళ్ళు అత్తగారులను ఇళ్ళకి రానికూడదు అన్న ఒక కాన్సెప్ట్ ఏందాక మాట్లాడారు రాజేశ్వరి గారు, విచ్ ఈజ్ ఆల్సో వెరీ ట్రూ. అది కొన్ని జనరేషన్స్లో కూడా ఉన్నాయి, అది వీఆర్ సీయింగ్. ఏంటంటే అసలు వాళ్ళు ఇళ్ళకి రానిరు, వీళ్ళు చూసుకోరు, అండ్ సేమ్ పద్ధతి పిల్లలకి నేర్పిస్తారు. సో వాళ్ళు చేయడమే కాక వాళ్ళకి పుట్టిన ఆడపిల్లలు కూడా ఇంకా కొంచెం ఇప్పుడు 21st century వాళ్ళకి అబ్బాయిలు ఉంటే రేపు వాళ్ళ ఇంటికి కూడా కోడళ్ళు వస్తారు, మా పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది అన్న థాట్ వాళ్ళలో అంత వరకు లేదండి. ఇంకో అనదర్ మెయిన్ ప్రాబ్లం తీసుకొని డిస్కస్ కంటిన్యూ చేద్దాం. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు గౌతమి అండి, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. గౌతమి మాట్లాడండి. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్తే. ముందుగా ఇప్పుడు అత్తకి సపోర్ట్ ఇస్తున్నారా కోడలికి సపోర్ట్ ఇస్తున్నారా నాకు అర్థం అవ్వట్లేదు. మెయిన్ ఏంటంటే అత్తల వల్ల కోడలు సఫర్ అవుతున్నారు, కోడల వల్ల అత్తలు సఫర్ అవుతున్నారు. అదే మాట్లాడుతున్నాను. నేను అత్త వల్ల సఫర్ అయిన దానండి చాలా. ఎలా అంటే నాది లవ్ మ్యారేజ్. అట్లీస్ట్ కూరలో ఉప్పు వేయించడానికి కూడా గొడవలు పడిన రోజులు ఉన్నాయి తెలుసా. ఇప్పటికీ 2 years అయింది. మాకు ఎంత టార్చర్ అనుభవించినా నాకు తెలుసు. అసలు ఒక కూతురులాగా ఎందుకు చూసుకోరో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఆ అమ్మాయి అంత సహనం కోల్పోవడానికి కారణం ఆమెది కూడా తప్పు ఉండొచ్చు కదా. అప్పుడు కూడా అత్త తప్పకుండా కోడలైతే చేయదు కదండి ఏది. అలా నేను కోడలకే సపోర్ట్ వస్తున్నాను నేను అనట్లేదు. ఇద్దరిలోనూ తప్పు ఉంటుంది, కూర్చొని మాట్లాడుకుంటూ అయిపోతుంది కదా. ఆ హస్బెండ్ అన్నది ఎవరికి సపోర్ట్ ఇవ్వలేరు. ఇప్పుడు అమ్మకి సపోర్ట్ ఇచ్చారనుకో, నిన్ను నమ్మొచ్చినందుకు నాకు సపోర్ట్ ఇవ్వట్లేదని నేను కూడా అంటుంది. ఈమెకు సపోర్ట్ ఇస్తే కనీసం నాకు సపోర్ట్ ఇవ్వని ఆమె అంటుంది. అవునా కదండి? అవును. అది ఏంటంటే ముగ్గురు కూర్చోకుండా మాట్లాడుకోవాలి, లేదా వాళ్ళు అత్త కూడా కూర్చొని మాట్లాడుకోవాలి. మీ విషయంలో ఏం చేశారు గౌతమి మరి? ఏం చేశాం, నేనైతే 2 years నుంచి బాగా అట్లా నేనైతే అనుకున్నానండి. లవ్ మ్యారేజ్ కాబట్టి నేను ఎటు వెళ్ళలేను. నేను ఆమెకి ఒక్క మాట నేను ఎదురు చెప్పలేదు ఇప్పటి వరకు. ఎదురు చెప్పడం కాదు అంటే మీరు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారా? కాదత్తయ్య ఇట్లా ఉందాం మనం చక్కగా అని చెప్పేసి ఏమన్నా? చాలా సార్లు మా హస్బెండ్ లేనప్పుడు కూర్చొని మాట్లాడానండి. ఏమంటే మీకు ఏదైనా మీ హస్బెండ్ లేనప్పుడు ఎందుకు, మీ హస్బెండ్ ఉన్నప్పుడే మాట్లాడాల్సి ఉండాల్సింది. తనని నేను బాగా తనకి ఇస్తాను, కానీ ముగ్గురు ఉన్నామనుకో ఆమె ఇంకా ఫీల్ అవుతుంది. అందుకు తననే కూర్చోబెట్టి అత్తయ్య మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పండి, ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉందని వంటలో సరిగ్గా చేయలేదు మీరు పక్క నుండి చెప్పండి. అంతేకాని తను ఎప్పుడో నైట్ వస్తే తనని తీసి సపరేట్ రూమ్లో ఉప్పు వేయట్లేదు, కారం వేయట్లేదు, అందుకు నాకు నచ్చలేదని ఒక రోజు అంటే గొడవ పెట్టడం బాగాలేదు. కొత్తగా తెలియని వాళ్ళు సపరేట్ గా మాట్లాడుకోవద్దు అంటారు, సినిమాకి వెళ్ళొద్దు అంటారు. నేను సినిమాకి వెళ్తే ఆమె అన్నం తినదు ఆ రోజు అలా. ఓకే, సో ఇప్పుడు ఎలా ఉంటున్నారు మరి మీరు? ఇప్పుడు ప్రెసెంట్ అయితే అంతా కూలే. ఆమె మాతో మాట్లాడట్లేదు, వాళ్ళ కొడుకుతోనే మాట్లాడుతుంది అంతే. ఇంకా ఇంట్లో ఓకే ఓకే, మీరు ఏమైనా సజెషన్ ఇస్తారా తనకి? యా ప్లీజ్. యాక్చువల్గా ఇప్పుడు బికాస్ మైట్ బి షీజ్ అన్ యంగ్ జనరేషన్ కాబట్టి ఒక సజెషన్ ఏంటంటే ఇప్పుడున్న కొడుకు న్యూట్రల్గా అయితే బిహేవ్ చేయట్లేదండి. 100%. నేనైతే ఇప్పుడు తను అడిగినట్టు ఇప్పుడు ఆ కోడలికి సపోర్ట్ చేస్తున్నారా అత్తకి సపోర్ట్ చేస్తున్నారంటే నా జనరేషన్కి నేను ఒక కోడల్ని, ప్రజెంట్లీ ఒక పెద్ద ఆవిడకి నేను యంగ్ కోడల్ని కాబట్టి నేను కోడల వైపే మాట్లాడుతున్నాను. అత్తగారు 100% ఎక్కడికి వెళ్తున్నావు చెప్పి వెళ్ళు, ఈ చీర వేసుకున్నావు ఇది వద్దు, డ్రెస్ వేసుకెళ్ళు ఇక్కడికి ఇలానే వేసుకెళ్ళు, పెద్ద బొట్టు పెట్టుకెళ్ళు, గాజులు విని వేసుకెళ్ళు, ఇలాంటి 100 రకాలు పాయింట్అవుట్స్. వంట చేసే వెళ్ళు, కొడుకుతో వెళ్తున్నా నాకు చెప్పి వెళ్ళు, రూమ్లోకి వెళ్తున్నా నాకు చెప్పి వెళ్ళు, మంచినీళ్ళు కూర ఎక్కువ వండుతున్నా చెప్పి వెళ్ళు. ఇలాంటివి 100 రకాల పాయింట్అవుట్స్ ఒక కోడలు పడుతూనే ఉంది.
సో తను అంటుంది కదా మాకు డిఫరెన్సెస్ వచ్చినాయి, నేను అటు వెళ్ళలేకపోతున్నాను ఇటు వెళ్ళిపోతున్నాను అని. అత్తగారు ఎప్పుడూ ఇంకా డామినేటెడ్ స్టేజ్లోనే ఉన్నారు. నేను ఇంత చదువుకుని ఒక LLM చేసిన అమ్మాయిని నాకు డైలీ ఒక లేడీస్ నుంచి వచ్చే ఆర్గ్యుమెంట్స్ కానీ వాళ్ళ యొక్క సజెషన్స్ కావాలనుకున్న ప్రతి హై లేడీ కూడా నేను ఒక్క విషయం చెప్తున్నాను ఏంటంటే, అనుకుంటున్నారు ఆడవాళ్ళు చదువుకున్నారు బాగా ప్రౌడ్గా ఉంటున్నారు, అత్త వాళ్ళని నోరు మోయించేస్తున్నారని. కాదండి, వాళ్ళు అలా తెలివితో అరే నా ఫ్యామిలీ రూయిన్ అవుతుంది అని ప్రతి ఆడది తగ్గే ఉంటుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. ప్రతి IAS ఆఫీసర్ కాదు, అది PM అయినా సరే, అది లేడీ అయితే నా ఫ్యామిలీ రూయిన్ అవుతుందన్న ప్రతి ఆడమ్మాయి చదువుకున్నది పొగరుతో ప్రౌడ్ తోటి తనని కాపురాన్ని పోగొట్టుకోదు. అది ఏ ఆడదైనా సరే తగ్గి ఉందామనే చూస్తూ ఉంటుంది. ఇప్పుడు తను అన్నట్టు అది హస్బెండ్కి తగ్గుతుంది, అత్తకి తగ్గుతూనే ఉంది. ఎక్కడో ఈరోజు టీవీలో అత్తని చంపారని ఇంత కాంట్రవర్సీ వచ్చిందే, మరి 10 మంది ఆడకోడలు చచ్చిపోతుంటే మరి కాంట్రవర్సీ ఎందుకు రాలే? అంటే ఒక్క అత్తని చంపితేనేమో టీవీలో చూపించాలి, మరి 100 మంది కోడలు చనిపోతే టీవీలో ఎందుకు చూపించట్లేదు? సో లెట్స్ టేక్ అనదర్ కాలర్. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు ఫణి అండి. ఫణి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే, మాట్లాడండి. నాకు రీసెంట్ అంటే 2 years బ్యాక్ నాకు లవ్ మ్యారేజ్ అండి నాది. ఓకే. అమ్మాయి వచ్చి నార్త్ ఇండియన్. ఓకే. అండ్ షీ బేసికలీ ఫ్రమ్ ఢిల్లీ. నాది ఓకే. కొంచెం క్లారిటీగా మాట్లాడండి, మీ వాయిస్ అంటే మేమిద్దరం కాలేజ్ లో ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నామండి. అంటే ఓకే ఫ్రెండ్స్ కాబట్టి ఏం ప్రాబ్లం ఏం రాలేదు. సో ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాము. పెళ్లి చేసుకునే ముందు నేను అమ్మాయికి అన్నీ చెప్పాను అనమాట. నాకు కంబైన్ ఫ్యామిలీస్ అంటే చాలా ఇష్టం. నేనుంటే కంబైన్ ఫ్యామిలీతోనే ఉంటాను, మా పేరెంట్స్ తోనే ఉంటాను. మా పేరెంట్స్ అందరినీ కల్పించాను అమ్మాయికి. చాలా క్లోజ్ గా మూవ్ అయింది. అమ్మాయి కూడా నాకు ప్రామిస్ చేసింది, నాకు కూడా కంబైన్ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం, నేను కూడా కంబైన్ ఫ్యామిలీలో. 1 year 6 months చాలా హ్యాపీగా ఉంది. 1 year బానే ఉంది. ఓకే. 1 year 6 months 1 year బానే ఉంది. 1 year బానే ఉంది. 6 to 1 year బానే ఉంది అని చెప్తుంది. ఓకే. 6 to 1 year బానే ఉంది. ఓకే 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 చెప్పండి. తర్వాత మెల్లగా స్టార్ట్ చేసింది, సపరేట్కి వెళ్దాం. ఓకే, నేను ఎందుకు సపరేట్కి వెళ్తున్నాము, ఎందుకు సపరేట్కి వెళ్దాం, అంతా బాగుంది కదా అని. ఇప్పుడు మీరు మాట్లాడుకునేటప్పుడు అత్త కొట్టడం కానీ అత్త తిట్టడం కానీ అట్లాంటిది ఏం జరగలేదు. తన నార్త్ ఇండియన్ కాబట్టి అందరికీ అలానే ఉంటుందని కాదండి మేము మాట్లాడేది. అలాగే ఉంటుందని కాదు. ఫస్ట్ లెట్ మీ కంప్లీట్. లెట్ మీ ఓకే. యా, చెప్పండి. ఓకే. సో 6 months తర్వాత కాల్ డ్రాప్ అయింది. 6 months తర్వాత నుంచి మొదలు పెట్టింది సెపరేట్ గా ఉండాలి అని అంటుందట. బహుశా ప్రాబ్లమ్స్ అప్పటి నుంచి స్టార్ట్ అయి ఉంటాయి. సో అతనికి ఏం కావాలి మరి సజెషన్? మీరు సజెషన్స్ అంటే ఇప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు ఎందుకు అన్నది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ముందర అడ్జస్ట్ అయింది కదా, యూ షుడ్ గివ్ దట్ క్రెడిట్ టు దట్ వన్ ఆల్సో. అంటే ట్రై చేశారు, ఎవరు ట్రై చేయకుండా నేను 2వ రోజే వేరే కాపురం పెడతానని ఏమనలే, ట్రై చేసింది. సో ట్రై చేసినాక ఒక 1.5 years, యాక్చువల్లీ 1 year 6 months అని చెప్పారు. సో 1.5 years తర్వాత నేను మారదాం అని అనడానికి కారణం ఏంటో కనీసం కనుక్కోకుండా కనుక్కున్నాను అంటారు. ఒకటేమో సి నాట్ ఎవ్రీథింగ్ అమ్మాయిలు చెప్పగలుగుతారండి. బికాజ్ నేను ఐ విల్ గివ్ యూ సమ్ ఎగ్జాంపుల్స్ హౌ అంటే మరి ఇలా ఓపెన్గా పబ్లిక్గా చెప్పాలన్నా కూడా మనకి చాలా ఎంబారసింగ్గా ఉండే కేసెస్ ఉన్నాయి. వేర్ ఇన్ మోస్ట్ ఇంటిమేట్ డీటెయిల్స్ ఆఫ్ ది కపుల్ ఆర్ ఆస్డ్ మాట. అంటే భార్యాభర్త ఎలా ఉంటున్నారు అని ఒక అత్తగారు అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఇంకా అంతకంటే అధ్వానమైన మనం వినలేం. బట్ ఇలాంటివన్నీ ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పలేకపోతుందేమో. మేబీ షీ ఈజ్ నాట్ టెల్లింగ్. బికాజ్ ఇలాంటి వాళ్ళందరికీ ఏంటంటే ఒక కౌన్సిలర్ దగ్గరకో ఎక్కడికో వెళ్తే తప్ప వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారు, మొమ్మాటం కదా. పైగా లవ్ మ్యారేజ్, వర్స్ట్ పార్ట్ లవ్ మ్యారేజ్ అంటే నువ్వు చాయిస్ చేసుకున్నావు, నువ్వు చూస్ చేసుకున్నావు కాబట్టి నువ్వు చేసిన తప్పు నువ్వు భరించు అన్న విధంగానే అందరు చుట్టూ వాళ్ళు ఉంటారు. ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా ఎలా మేనేజ్ చేసుకోవాలో అన్న తడబడ్డంతోనే ఈ అమ్మాయికి సరిపోతుంది. సో ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి నేను పక్కకి వెళ్తే ఏమన్నా విల్ ఐ బీ ఏబుల్ టు మేనేజ్, ఒకవేళ ఏమన్నా నా కాపురం సరిగా ఉంటుందేమో, లేదంటే ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయేమో. ఇంకొకటి ఏంటంటే అబ్బాయిలకి ఎన్వైరన్మెంట్లో ఏమవుతోంది అండర్స్టాండ్ చేసుకునే కెపాసిటీ చాలా తక్కువ అండి. ఏంటంటే ప్రతి ఒక్కటి విడమర్చి చెప్పాలి,
తప్ప ఏమవుతోంది అని కనుక్కోగలిగిన శక్తి మాత్రం ఇప్పటివరకు ఎవరికి చాలా తక్కువ మందికి చూస్తాం. చూసినప్పుడు ఇప్పుడు అన్నీ బాగానే ఉన్నాయండి అని ఆయన అన్నారు. అన్నీ బాగానే ఉన్నాయంటే తనకి బాగున్నాయి, కొడుకు కదా బాగుంటాయి. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చెప్పలేదు, బికాస్ ఏం పర్వాలేదు, నో ప్రాబ్లం, అన్ని బాగానే ఉంటాయి. ఇప్పుడు ఈ అమ్మాయి ఇంకొకటి ఏంటంటే సంస్కారం ఉన్న ఆడవాళ్ళు, దట్స్ అనదర్ ప్రాబ్లం. సంస్కారం ఉన్న వాళ్ళు ఏంటంటే ప్రతిదీ కూర్చుని వెనక పడి చెప్పరు, చాలా కాలం భరిస్తారు. సో భరించాక దిస్ ఇస్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఈవెన్ ద లాయర్స్ నో. ఏమనంటే బాగా కేసు అధ్వానం అయినప్పుడు వాళ్ళు డివోర్స్ కోసం అప్లై చేస్తే పక్కన వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఎందుకు ఏమైంది మొన్నటి వరకు బాగానే ఉన్నారు కదా. అసలు ఇంటి గుట్టు ఈశ్వరుడు కానీ పక్కన వాళ్ళు ఎవరు చెప్పుకోరు, సంస్కారం ఉన్న వాళ్ళు చెప్పరు. సో ఇలాంటిదంతా ఈ అబ్బాయికి కూడా మేబీ షీఈ్ నాట్ టెల్లింగ్. సో అసలు ఇవన్నీ ఏమవుతోంది అన్నది నిజం తెలుసుకోకుండా ఇక్కడ మనం జడ్జిమెంట్ చేసే ప్రశ్నే ఉండదు యాక్చువల్లీ. బ్లడ్ రిలేషన్ గా నా అనే ఫీలింగ్ మటుకి రాదు. షీఈ్ ఆల్వేస్ అన్ అవుట్ సైడ్, పరాయి పిల్ల అనేదే ఉంది. అది లేకపోవడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. రాజేశ్వరి గారు మీరేమంటారు ఈ విషయం? నేను కూడా ఏకీభవిస్తానండి. ఆడపిల్ల నా దృష్టితో సహజంగానే చూస్తారు, ఎందుకంటే నా కూతురు కాదు కాబట్టి అని. ఇదే అత్తగారు కోడళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీస్ నుంచి వచ్చి నువ్వే వంట చేసుకోవాలి నాకేమని పత్రిక మీ సీరియల్స్ చూస్తూ కూర్చున్న అత్తలు కూడా లేకపోలేదు, ఎందుకంటే చేయడం కోడలి డ్యూటీ అని. ఇదే అత్తగారు కూతురింటికి వెళ్తే చేస్తుంది, కోడలింట్లో ఉంటే చేయదు. ఎందుకని ఇక్కడ నేను అత్తగారిని, నాదొక ఆధిపత్యం, ఈ సీటు ఈ సింహాసనాన్ని నేను దిగకూడదు అన్న భావన ఉంటుంది. కానీ అలాగనే కోడళ్ళల్లో కూడా అట్లా ఉన్నవాళ్ళు కూడా లేకపోలేదు. నేను ఆఫీస్ నుంచి అలసిపోయి ఇచ్చాను కాబట్టి ఈ పనులన్నీ మీరు చూసుకోండి. నిజంగా సీనియర్ సిటిజన్స్లో అలాంటి ఫ్యామిలీస్ కూడా ఉన్నాయండి. సింగిల్ లేడీస్ ఎవరైనా ఉన్నట్లయితే ఆ ఇంట్లో వాళ్ళు కేవలం పిల్లల కేర్ టేకర్గానో, ఇందాక ఎన్ఆర్ఐ గురించి చెప్పినట్లుగా, ఎన్ఆర్ఐలే కాదు మన ఇండియాలో కూడా అలాంటి సంఘటనలు ఉన్నాయి. అదే ఒక విడో అయినట్లయితే ఆమె ఇంకా డిపెండెంట్ కాబట్టి వాళ్ళ మీద అప్పటి జనరేషన్లో ఉద్యోగాలు లేవు, పెన్షన్స్ లేవు, చదువు లేదు. సో సోషల్లీ, ఎమోషనల్లీ, ఫైనాన్షియల్లీ దే ఆర్ డిపెండెంట్ ఆన్ ది చిల్డ్రన్. అంచేత తప్పనిసరిగా వాడికి ఇంకా బయటికి వెళ్ళే అవకాశం లేదన్నప్పుడు అదొక ప్లస్ పాయింట్ అవుతుంది అవతల వాళ్ళకి. సో ఎక్కడికి పోతుంది, చచ్చినట్టు ఇక్కడే ఉంటుంది అనే దృష్టితో కూడా చూసేటువంటి అవకాశాలు ఉన్నాయి. నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, అందరూ చూస్తారంటే అట్లాంటివి వాళ్ళు లేకపోలేదు, అట్లాంటి హెరాస్మెంట్ అనుభవిస్తున్న అత్తగారులు లేకపోలేదు, అట్లాగే కోడళ్ళని సతాయించేటువంటి వాళ్ళు లేకపోలేదు. కానీ ఈ రోజుల్లో ఎన్ని జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీసే ఉండేవి, న్యూక్లియర్ ఫ్యామిలీస్ చాలా తక్కువ, వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఇప్పుడు ఎడ్యుకేషన్ పెరిగింది, జాయింట్ ఫ్యామిలీస్ అంచేత ఇప్పుడు ఎడ్యుకేషన్ పెరిగింది, ఉద్యోగాలు వచ్చి పిల్లలు వేరే వెళ్తున్నారు. సో వేరే వెళ్తున్నారు, అమెరికా కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి, బొంబాయి కానివ్వండి, వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఉంటున్నారు. ఇక అత్తగారు పోయి వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కదా హెరాస్మెంట్ అనే సమస్య, ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉంటున్నారు. చాలా మంది సీనియర్ సిటిజన్స్ కూడా జాయింట్గా కలిసి ఉండడానికి వాళ్ళు కూడా ఇష్టపడాలి. అక్కడక్కడ కలిసి ఉంటున్నమాట నిజమే, కానీ చాలా మంది సీనియర్ సిటిజన్స్ ఇప్పుడు ఒక హైదరాబాద్లో తీసుకోండి, ఎంతమంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఇదే ఊళ్ళో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మా ఇష్టంగా మేము ఉంటాము, మీ ఇష్టంగా మీరు ఉండండి, మీ స్వేచ్ఛ మీది, మీ స్వతంత్రం మీది, మా స్వేచ్ఛ మాది, మా స్వతంత్రం మాది. ఒక రకంగా నేను కూడా కరెక్ట్ అనుకుంటాను అది. హలో హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు విజయభాస్కర్ అండి. విజయభాస్కర్ గారు మాట్లాడండి. విషయం ఏంటంటే మేడం, మీరు స్టూడియోలో కూర్చొని మాట్లాడుకునేవన్నీ బాగున్నాయి. అక్కడ ఫస్ట్ కూర్చున్న మా మదర్ అనుకోండి, మధ్యలో కూర్చున్నది మా మిసెస్ టైప్ అనుకోండి, అవతల ఉంది మా మరదల టైప్ అనుకోండి. చెప్పండి విషయం చెప్తున్నా క్లారిటీగా. చెప్పండి. విషయం ఏంటంటే ఈ జనరేషన్ గ్యాప్ అనేది ఈ ముగ్గురు మనుషులు కూర్చొని మాట్లాడుకుంటున్నారు, కానీ పోట్లాడుకోవట్లేదు కదా కదా. ఆ కమ్యూనికేషన్ అనేది ఇంట్లో ఉంటే 4 గోడల మధ్యన అయినా 40 మందిలో అయినా మంచిగా ఉంటుంది మేడం. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా ఇంట్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండు, ఒక ఎంప్లాయీ ఉండు, ఒక డైలీ వైజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు కూడా మేము ఎవరి ఫ్యామిలీ వాళ్ళు ఉన్నా కానీ మేమంతా ఉమ్మడి కుటుంబం లాగా ఉంటున్నాం, జాబ్ రీత్యా ఎక్కడెక్కడ ఉన్నా కానీ. దీన్ని అంటే అత్త గురించి కోడలు కానీ, కోడల గురించి అత్త కానీ కాంట్రవర్సీ చేసుకోకూడదు మేడం. అది అంటే నేను సలహా చెప్పట్లేదు, చెప్తున్నా. మీరు ఇష్యూ మాట్లాడుతున్నారు, చెప్పినట్టుగానే ఉంది, బాగానే చెప్పారు, చక్కగా చెప్పారు, ఉదాహరణలతో సహా చెప్పారు, చక్కగానే చెప్పారు, సలహా ఇచ్చారు. మీకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇక్కడ ఇచ్చేవాళ్ళం మేము. యాక్చువల్లీ వన్ పాయింట్ దట్ ఐ వుడ్ లైక్ టు మేక్, ఈయన అన్నట్టు కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు నాకు ఒకటి నచ్చలేదనుకోండి, అది నచ్చలేదని నేను చెప్పినప్పుడు ఓల్డర్ జనరేషన్ అయినా వినే అవకాశం ఉండాలి. మనకు అది చాలా తక్కువ. మీరు అది ఎన్ని రకాలు మనం వెతుక్కున్నా అది చాలా తక్కువ. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏంటంటే ఇంకా మళ్ళీ దాన్ని పట్టుకుని వేలాడకూడదు. ఇప్పుడు ఇవాళ అయిపోయింది, ఇప్పుడు మాట్లాడేసుకున్నాం, ఈ సెకండ్ నాకు నచ్చలే చెప్పుకున్నాం, తర్వాత అది అయిపోయింది, ఆ ఇన్సిడెంట్ అయిపోయింది, మళ్ళీ అదా ప్రకారం బ్యాక్ టు నార్మల్. అదేంటంటే ఇప్పుడు
నార్మల్గా ఫ్రెండ్స్ మధ్యన అలా జరుగుతుంది. ఏంటంటే మనం ఆర్గ్యుమెంట్ చేసుకుంటాం, తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, అన్నీ అవుతాయి, బాగుంటాయి. అండ్ ఎగ్జాక్ట్లీ ఇన్ లైక్ ఎనీ ఫ్యామిలీ ఆల్సో. ఫ్యామిలీ అంటే ఏంటి, నేను పుట్టిన ఫ్యామిలీ అయితే బాగా కొట్టుకుంటాం, బాగానే ఉంటాం, అందరం చేసుకున్నాక మళ్ళీ వీఆర్ ఫైన్. ఈ ఒక్క పద్ధతి మన అత్తగారి ఇళ్లల్లో ఎందుకు అవ్వదు? ఒక మాట అంటే దాన్ని పట్టుకుని వేళ్ళాడి ప్రాక్టికల్గా గబ్బిలం పట్టుకుని వెళ్ళాడినట్టు వెళ్ళాడతారు. అదే ప్రాబ్లం అవుతుంది. అది వెదర్ ఇట్ ఈస్ ఒక సైడ్ నుంచి వచ్చినా ఇంకో సైడ్ నుంచి వచ్చినా మనం అనుకున్న మాటల్ని ఏమంటారు విడవలేకపోతున్నాం, పట్టుకుంటాం. సో దీంతో ఏమవుతుందంటే ఓపెన్ కమ్యూనికేషన్ ఆగిపోతుంది. కమ్యూనికేషన్ అనేది ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అమ్మాయి ఎవరైతే కోడలుగా వస్తుందో ఆ ఇంటిని తన ఇంటిలాగా భావించాలి కోడలు అని అదైతే ఉన్నప్పుడు అబ్బాయికి అత్తగారిల్లు కూడా అట్లాగే ఉండాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కతే అమ్మాయి ఉందనుకోండి, వాళ్ళు పాపం ఈ అబ్బాయిని కొడుకులాగే అనుకుంటూ ఉంటారు కదా, కానీ వీళ్ళు మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వరు. అబ్బాయి వీళ్ళ అబ్బాయి మాత్రం వీళ్ళకే ఉండాలి, కోడలు కూడా వీళ్ళు చెప్పినట్టే వినాలి. చెప్పినట్టుగా ఏమన్నారు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు బాగానే మంచిగా కూర్చుని అండర్స్టాండింగ్ తో మాట్లాడుతున్నారు, అట్లా ఎందుకు ఇంట్లో మాట్లాడలేదు? ఆ ఫ్రీడమ్ ఇస్తేనే కదా అమ్మాయి చెప్పుకోగలుగుతుంది. ఆ ఫ్రీడమ్ ఎప్పుడైతే లిమిటేషన్స్ కింద పెట్టేసేసరికి షీ కాంట్ సిట్ అండ్ ఓపెన్ హర్ ఓన్ థింగ్స్. ఒక మనిషి తనకి సపోర్ట్ చేసే మనిషి ఉంటేనే అక్కడ తన మనసులో అది చెప్పుకోగలుగుతుంది. సో ఆ ఫ్రీడమ్ వాళ్ళు ఇవ్వగలగాలి. కొత్త ఇల్లు కాబట్టి వీళ్ళకి నేను కూర్చోపెట్టి చెప్తే వింటారు, మనం పక్కన కూర్చుందాము, అందరినీ కూర్చోపెట్టి వినాలి అనే థాట్ రావాలి. కొత్త ఇల్లుంట్లో మాత్రం జరగదండి, ఇది మాత్రం వాస్తవం. ఏంటంటే ఒక 5 ఏళ్ళో 10 ఏళ్ళో 15 ఏళ్ళ తర్వాత నోరు విప్పి మన ఇంట్లో మనం మాట్లాడుకోగలిగితే ఆహా నేను చాలా ఫ్రీ ఉమెన్ అని బోర్డు పెట్టుకోవచ్చు. అది దట్ ఈస్ ద యాక్చువల్ సిచ్యువేషన్. చాలా తక్కువ మంది ఇప్పుడు ప్రెసెంట్ లేటెస్ట్ జనరేషన్ గురించి నేను మాట్లాడలేదు, ఎందుకంటే వాళ్ళ గురించి మనం మాట్లాడడానికి దే ఆర్ వెరీ డిఫరెంట్. బట్ ఈ యాక్చువల్గా ఈ మన డిస్కషన్ అనండి రిలేషన్షిప్ గురించి అనాలిసిస్ అంటే మనకి ఇవే ఎక్కువ. ఇప్పుడు ఏంటంటే నిజంగా అత్తగారు ఎక్కడుందో కోడలు ఎక్కడుందో అడ్రస్లు వెతుక్కోవాల్సి వస్తుంది. సో అది లేటెస్ట్ జనరేషన్, దాని గురించి మనం అసలు మాట్లాడే అవసరం కూడా యాక్చువల్గా లేదు. ఎందుకంటే దే కమ్ విత్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ ఏంటంటే నువ్వు అక్కడ నేను ప్రెసెంట్ అత్తగారు కోడలు అంటే ఇద్దరు వెల్ ఎడ్యుకేటెడ్ అయి ఉంటున్నారు, ఇద్దరు జాబ్ హోల్డర్స్ అయి ఉంటున్నారు, ఎవరి వాళ్ళు బిజీ. ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను రీసెంట్గా ఐ జనరల్లీ అండర్టేక్ దిస్ సిచ్యుయేషన్స్ కదా. ఎన్ఆర్ఐస్ అంటే నేనున్న సిచ్యుయేషన్ ప్లేస్లో ఎన్ఆర్ఐస్ ఎక్కువ. సో దే కమ్ టు మీ ఎలా అంటే, మేడం మా అత్తగారు వాళ్ళు ఇక్కడే ఉంటారు, కొంచెం లాంగ్ స్లీవ్స్ వేసుకుంటాము, హెయిర్ స్టైల్ వేసేసుకుంటాము, కొంచెము ఇక్కడ ట్రెడిషన్ తోటి వేసుకోకపోతే ఊరుకోరు, హై డీప్ నెక్స్ వేసుకోనివ్వరు. సో వాళ్ళు ఫారిన్ కంట్రీలో సెటిల్ అయిన వాళ్ళు ఇక్కడికి వచ్చి అత్తగారికి ఇంత భయపడుతూ ఉన్నారండి. అదే అంటున్నారు కదా ఇప్పుడు జనరేషన్ నేనేమంటున్నానంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళు కూడా భయపడుతున్నారు. బికాస్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఎక్కడ ఎట్లా బిహేవ్ చేయాలి అనేది నాలెడ్జ్ వాళ్ళు ఎంత చదువుకుంటున్నారో అంత నాలెడ్జ్ పెంచుకుంటున్నారు. బట్ దట్ ఈస్ తెలివైన వాళ్ళు, కొంచెం కాన్షియస్ ఉన్న వాళ్ళు, నాట్ ఎవ్రీబడీ. హలో, ఫ్యూ పీపుల్ ఆర్ దేర్. వెరీ ఫ్యూ. హలో, అరుణ అండి. అరుణ గారు మాట్లాడండి. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ అని అంటున్నారు కదా, యాక్చువల్లీ మేమైతే నాది ఇప్పుడు డైవర్స్ కేసు నడుస్తుంది. యాక్చువల్లీ మేము 2 years పెళ్ళైన తర్వాత 2 years మేము జాయింట్ ఫ్యామిలీలోనే ఉన్నాము. అది కూడా మా హస్బెండ్ వేరే పోదాము అంటే లేదు, నాకు ముందు నుంచి వాళ్ళ రిలేషన్స్ మాట మా హస్బెండ్ గారు వాళ్ళు. సో దాంతో నేను ఓకే అందరితో కలిసి ఉందాం, నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కదా అని చెప్పేసి అన్నాను. సో తర్వాత వాళ్ళు మాకు గొడవలు పెట్టి మొత్తానికి మా అత్తగారు గొడవలు పెట్టి ఇప్పుడు విడదీస్తారు. సో ఎందుకంటే చిన్న చిన్న గొడవలు జరిగినప్పుడు కూడా మా అత్తగారు ఏం చేసేవారంటే వాళ్ళ అబ్బాయికి బాబు నువ్వు తినరా అని చెప్పేసి అతనికి పెడితే అన్నం కోడలు తినాలా వద్దండి అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అది ఎలా ఉంటుంది? సో ఇలాంటివి కూడా చాలా ఉన్నాయి మేడం. ఇప్పుడు జనరేషన్ వాళ్ళు కూడా చాలా మంది కలిసి ఉండాలని వాళ్ళ థాట్స్ కూడా ఉన్నాయి, కానీ అలా ఉందా అనుకున్నా కొంతమంది అది అర్థం చేసుకోవట్లేదు. సార్ నాలాంటి వాళ్ళు కూడా చాలా మంది అంటే నాలాంటి ఆడపిల్లలు కూడా చాలా మంది అంటే కలిసి ఉందామన్న థాట్స్ ఉన్నాయి, కానీ ఎంతవరకు అది అర్థం చేసుకుంటున్నారు అనేది చిన్న చిన్న ఇష్యూస్ లో జరిగినప్పుడు కూడా నీకు అన్నం పెడతాను రాబావా అన్నప్పుడు కోడల పరిస్థితి ఏంటడం అక్కడ అంటే తినాలా ఇంట్లో లేదా అది మేడం. అంటే ఇలాంటి వదిలేయకుండా వాళ్ళు కూడా ఇంటర్ఫియర్ అయితే ఏదో అంటే కోడల్ని చూస్తుంటారు కదా. ఓకే వినండి అమ్మా, రాజేశ్వరి గారు చెప్తారు, ఒకసారి వినండి.
ఇప్పుడు పాత జనరేషన్లో అందరూ దుర్మార్గులేని, కొత్త జనరేషన్లో అందరూ మంచివాళ్ళు. ఒక జనరేషన్ని పర్టికులర్ పాయింట్అవుట్ చేయలేం మనం. పాతకాలంలో అత్తగారులలో ఎక్కువ మందిని కోడల్ని హెరాస్ చేసిన వాళ్ళు ఉన్నారు, అందులో అక్కడక్కడ తక్కువ ఉండొచ్చు. అదేవిధంగా ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ ఎక్కువ హెరాస్మెంట్ అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు. అంత మాత్రాన కోడళ్ళందరూ దుర్మార్గులు, వాళ్ళు ఏమి చదువుకున్న వాళ్ళు, వాళ్ళు ఏమి అడ్జస్ట్ కావట్లేదని చెప్పలేము. బట్ వన్ థింగ్ ఈజ్ షూర్, ఇప్పుడు ఆవిడ చెప్పినట్టుగా చాలా వరకు విడాకుల కేసులు అయితే ఈ మధ్య కాలంలోనే పెరిగాయి. ఒక 30-40 ఏళ్ల కిందట విడాకుల కేసులు లేవు, చాలా తక్కువ ఉండేవి. కారణం ఏదైనా కానివ్వండి, వాళ్ళు అడ్జస్ట్ కానివ్వండి, గత్యంతరం లేక కానివ్వండి, బయటికి వెళ్ళి బ్రతకలేక కానివ్వండి, సొసైటీకి భయపడి కానివ్వండి, బయటికి రావటం ఒక ఆడపిల్ల అనేది చాలా తప్పుగా భావించేటువంటి రోజులవి. ఇప్పుడు కాలం మారింది, సొసైటీ మారింది, ఆలోచనలు మారాయి, భావాలు మారాయి, వాళ్ళు వ్యక్తిగత స్వాతంత్రం కలిగినటువంటి వాళ్ళు. అంచేత నా ఈగో హర్ట్ అయితే, నా స్వాభిమానం దెబ్బతింటే, ముఖ్యంగా స్వాభిమానం దెబ్బతింటే ఇంత ఊడిగం చేయాల్సినటువంటి కర్మ నాకేం పట్టింది అనేటువంటి ఆలోచనలు కానివ్వండి. ఒక కుక్క పిల్ల గురించి విడిపోయినటువంటి వాళ్ళని కూడా చూస్తున్నాం, తేడాలు వస్తాయి. అంచేత అందరూ సర్దుకుంటున్నారని చెప్పలేము, అందరూ సర్దుకోవట్లేదని చెప్పలేము. కాకపోతే అత్తైనా కోడలైనా కూడా ఒకే ఇంటికి వచ్చిన వాళ్ళు. ఈ రోజున ఆమె కోడలుగా వచ్చి రేపు అత్తగారు అయింది, ఈ రోజుగా కోడలు వచ్చిన ఆమె ఇంకొక రోజున ఆమె కూడా అత్తగారు అవుతుంది. ఈ రోజున నేను కోడలుగా భరిస్తున్నాను ఇవన్నీ అన్న ఆవిడ అత్తగారు ఆ పోస్ట్కి వెళ్ళంగానే ఇవన్నీ మర్చిపోతారు. ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు చూడండి, దీని ఏమంటారు, చదువుకునే స్టూడెంట్స్ వాళ్ళు ర్యాగింగ్ చేస్తారు. ఫస్ట్ ఇయర్ వచ్చినటువంటి వాడు ఏమనుకుంటాడంటే, అబ్బా అసలు ఈ కాలేజీలో ర్యాగింగ్ అనేది ఉండకూడదు అంటాడు. వాడు ర్యాగింగ్ అవుతున్నాడు కాబట్టి వీడు సెకండ్ ఇయర్ ర్యాగింగ్ ఉండాలి, లేకపోతే ఎట్లా అంటాడు. అంటే మనకి అనుగుణంగా మన అవసరాలకి మన ఇష్టాలకి తగినట్టుగా మనం మార్చేసుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఈ రోజున అత్తగారు కోడలన్న విషయం మర్చిపోతుంది. నేను అత్తగారిని అయ్యాను, నా అత్తగారు నన్ను ఎంత క్వారంటైన్ పెట్టింది, అందులో నేను పెట్టింది భాగం ఎంత అనుకుంటుంది. ఈ కోడలు మళ్ళీ అత్తగారు అయ్యి పెట్టబోతే ఇలా నా అత్తన పెట్టిందంటే నేను చాలా మంచిదాన్ని అని. అదే కానీ ఈ కోడలు కూడా అత్తగారు అయిన తర్వాత అంత బాధ నేను అనుభవించాను, నా కోడల్ని బాధించకూడదు అని అనుకోదు. అక్కడికి వెళ్ళగానే ఆవిడ కూడా మారిపోతుంది. దాంట్లో మాత్రం ఒక అబ్జర్వ్ చేయవలసిన విషయం ఏంటంటే, దిస్ పర్టికులర్ జనరేషన్ అంటే ఇప్పుడు అవర్ జనరేషన్, లైక్ ఈ 90% ఆఫ్ ద పాపులేషన్లో అసలు ఇప్పటికే జాయింట్ ఫ్యామిలీ అన్న మాటే లేదు. పేరెంట్స్ ఏ పిల్లలతో ఉండడం అనేది చాలా తక్కువ. సో నెక్స్ట్ జనరేషన్ వరకు అసలు ఏమీ ఉండవు, ఎలాగో ఉండవు. ఏదో మనం వెస్టర్న్ వరల్డ్లో క్రిస్మస్కి ఒక గంట కనిపించినట్టు, థ్యాంక్స్ గివింగ్ ఇంకో గంట కనిపించినట్టు అలా కనిపిస్తే గొప్ప. ఈవెన్ మనం ఇప్పుడు మెంటల్గా ప్రిపేర్ అయిపోతున్నాం, వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తారు. అండ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇంకొకటి కూడా నేను ఎప్పుడు నాకు బాధ ఎప్పుడు అనిపిస్తుంది అంటే, ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రతిసారి ఏమంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులు అని చెప్తాం, కరెక్ట్, నో డౌట్, అందరు సేవ చేస్తాం. వీ హ్యావ్ ఆల్సో వర్క్డ్. ఎందుకంటే పర్సనల్లీ మా పేరెంట్స్కి ఉన్న ఇల్నెస్లు అని అంటే అవన్నీ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఆల్ దట్ అయిపోయింది. బట్ నేను అనేది ఏంటంటే, పిల్లలు లేని వాళ్ళని ఒక క్వశ్చన్ అడిగితే వాళ్ళు చెప్తారు ద వాల్యూ ఆఫ్ చిల్డ్రన్. మనం వాళ్ళు రేపు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కాదు, ఇవాళ నేను వాళ్ళని కన్నది రేపు పొద్దున్న నన్ను చూసుకోవడానికి కాదు. యాక్చువల్లీ వాళ్ళు పెరుగుతుంటే నేను చాలా ఆనందం అనుభవిస్తాను, అవునా కదా? వాళ్ళు పెరుగుతున్నప్పుడల్లా నాకు ఆనందం, వాళ్ళు అచీవ్ చేసిందల్లా నాకు ఆనందం. నా ఆనందం కోసం నేను పిల్లల్ని కన్నాను, నో డౌట్. అట్లీస్ట్ నేనైతే యాజ్ అ పేరెంట్ 100% చెప్తున్నా. ఇన్ టర్మ్స్ ఆఫ్ అది మనం ఎవరిని అడిగినా యాజ్ అ పేరెంట్, నువ్వు ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకా, నువ్వు పిల్లల్ని కన్ని ఇక్కడ పెంచితే ఒక ఫండ్లో పెట్టుకుంటే వాళ్ళు పెరిగాక నీకు ఇంట్రెస్ట్లు వస్తాయా? కాదు కదా కాన్సెప్ట్. ప్రేమతో పెంచుకో, ఎస్, డిపెండింగ్ ఆన్ ద లైఫ్. ఇప్పుడు పెరిగిన ఇప్పుడు ఉన్న లైఫ్ బట్టి మన ఎక్స్పెక్టేషన్స్ మార్చేసుకుంటాం కదా, అది మార్చుకోలేకపోవడం అన్నది బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండి. ఏంటంటే ఉన్న ఇప్పుడు లైఫ్లో వీళ్ళకున్న ప్రెజర్స్లో పిల్లలు ఎంత చూసుకోగలుగుతున్నారు, ఎంత చూసుకోలేరు అన్న అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది చేసుకోలేకపోవడమే మనకు వచ్చిన బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఇప్పుడు పవిత్ర గారు కంక్లూడ్ చేయండి క్లుప్తంగా ఈ విషయం గురించి. నేను చెప్పగలిగింది ఏంటంటే, అత్త కోడలు అండర్స్టాండింగ్ మట్టికి తప్పనిసరిగా ఒక కొడుకు కూడా హ్యాండిల్ చేయాలి. కొడుకుగా యాజ్ ఏ హస్బెండ్ న్యూట్రల్గా ఉండి ఇద్దరికి ఏ రకంగా చెప్పుకోవాలి అనే బాధ్యత. అంటే ఇప్పుడు ఒక హైకోర్టులో ఒక లాయర్ ఎంత బాధ్యతగా తీసుకొని జడ్జిమెంట్ ఏ రకంగా ఇస్తున్నాడో ఆ బాధ్యత తప్పనిసరిగా భర్తదే, కొడుకుదే. సో కొడుకుకి ఇచ్చే రెస్పెక్ట్ కొడుకు మదర్కి ఇవ్వాలి, తల్లికి ఇవ్వాలి, భార్యకి ఇవ్వాల్సింది. ఈ బాధ్యత కానీ అతను మధ్యలో ప్రజెంట్ చేస్తే తప్పనిసరిగా
కొంచెం ఒక 50% వరకు కాంప్రమైజ్ అవుతాయి. ఇప్పుడు అన్నట్టు మగవాళ్ళకి కొన్ని డౌట్స్ వచ్చాయి, లేడీస్ వైపే మాట్లాడుతున్నామో అత్త వైపు మాట్లాడుతున్నామో లేదా కోడల వైపే మాట్లాడుతున్నాము. ఇక్కడ నేను కోడల వైపు అనట్లేదు, అత్త వైపు కాదు. ఒక హస్బెండ్ కూడా ఒక లాయర్ లాగా మధ్యలో ఉండి కొంచెం బ్యాలెన్స్ చేయడానికి, టోటల్లీ ఆఫీస్కి వెళ్ళిపోయి ఇంట్లో వదిలేసి వైఫ్ని ఇది చేయకుండా మధ్యలో న్యూట్రల్గా ఉండి అమ్మకి చెప్పుకునేది అమ్మకి, కోడలికి చెప్పుకునేది కోడలికి బ్యాలెన్స్ చేస్తే కానీ 50% ఆఫ్ ద థింగ్స్ తగ్గచ్చు. కానీ ఇంకొకటి కూతురుగా కూడా కొంచెం రిసీవ్ చేసుకోవాలి అని ప్రతి అత్తకి చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు ఈ డిస్కషన్లో పాల్గొన్నందుకు గాను ధన్యవాదాలు. సో చూస్తున్నారు కదండి, ప్రతి అత్త ఓ కోడలి నుంచి వచ్చిందే, కోడల తర్వాత అత్తగా వచ్చిందే కాబట్టి కోడలు ఎలా ఉండాలి అన్న విషయం అర్థం చేసుకుంటుంది కాబట్టి అలా బిహేవ్ చేయండి, కూతుర్లా భావించండి. అలాగే మీ తల్లిని అత్తగారిలో చూసుకోండి, కోడళ్ళందరూ కూడా. అప్పుడే అండర్స్టాండింగ్ బాగా ఉంటుంది, భేషజాలు రాకుండా ఉంటాయి, ఒకళ్ళనొకళ్ళు చక్కగా అర్థం చేసుకుంటారు. ఇద్దరి ఫ్యామిలీ ఒకటే కాబట్టి మీ ఫ్యామిలీని మీరు చక్కదిద్దుకునే అవకాశం ఉంటుంది. అండ్ కొడుకు పాత్ర, భర్త పాత్ర చాలా ముఖ్యం కాబట్టి మన గెస్ట్లందరూ చెప్పినట్టుగా న్యూట్రల్గా ఉంటూ అటు తల్లికి ఇటు భార్యకు ఇద్దరికి సర్ది చెప్పే ధోరణి మెయింటైన్ చేస్తే కనుక మీ ఇల్లు స్వర్గమయం అవుతుంది. మరి ఇది వాళ్ళ హెల్ప్ లైన్. నమస్తే. సమస్యల్లో ఉన్న మహిళలు సంప్రదించాల్సిన చిరునామా వనిత హెల్ప్ లైన్, కేర్ ఆఫ్ వనిత టీవీ, రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 564-A-19-3, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఈమెయిల్ ఐడి vanitahelpline@gmail.com కు మెయిల్ చేయగలరు.